హాయ్ నేను సాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో జన సైనికులు పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత ఇష్టపడే వ్యక్తి. ఒకప్పుడు మనం చూసుకుంటే జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత నాగబాబు కానీ మనోహర్ కానీ వీళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు జన సైనికులు పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరు తెలుసా? ఇంకెవరు? మన పిఠాపురం వర్మ గారు. ఎస్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తారు అని అనౌన్స్ చేసినప్పటికే దాదాపుగా వర్మ అక్కడ గెలుపు కోసం కానీ అక్కడ పోటీ కోసం కానీ గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఆయన బలంగా తిరుగుతున్న వేళ సడన్గా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పిన స్టార్టింగ్లో కొంత ఈయన వ్యతిరేకత వ్యక్తం చేశారు వర్మ గారు. నేను పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయను అని కొంచెం ధర్నాలు రాస్తారోకలు చేయడం రకరకాలు చూసాము. తర్వాత అధిష్టానం నుంచి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నుంచి హామీ లభించిన తర్వాత మాత్రం వర్మ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్నా లేకపోయినా కాలికి బొంగరం కట్టుకొని తిరిగినట్టుగా దాదాపు నియోజకవర్గం మొత్తం పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ తిరిగి పవన్ కళ్యాణ్ గెలుపుకు, అంటే ఇంకా అఫీషియల్గా మనకి రిజల్ట్స్ రానప్పటికీ పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు అని చెప్పారు కాబట్టి, అని చెప్పిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి కాబట్టి ఆ గెలుపుకు మాత్రం ప్రధానంగా ఖచ్చితంగా వర్మకే ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ ఇచ్చే పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులు చూసుకుంటే నిన్న 16వ తారీఖు వర్మ పుట్టినరోజు జరిగింది. మొత్తం నియోజకవర్గం మొత్తం పిఠాపురం మొత్తం భారీ ఎత్తున కటౌట్లు, జన సైనికుల ట్విట్టర్లో హ్యాష్ థ్యాంక్ యూ వర్మ గారు అని చెప్పి జన సైనికులు మొత్తం వర్మని ఒక రేంజ్లో ఆకాశానికి ఎత్తేసిన సంఘటన మనకు కనపడుతుంది. ఏదేమైనా 2014లో మనం చూసుకుంటే 47,000 భారీ మెజార్టీతో వర్మ అక్కడి నుంచి గెలిచారు. అంటే అది కూడా ఇండిపెండెంట్గా గెలిచారు. అంటే వర్మకి పిఠాపురంలో మంచి గట్టి ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 2014లో టీడీపీ వేవ్ ఉన్న టైంలో కూడా ఇండిపెండెంట్గా, అది కూడా దాదాపు 47,000 మెజార్టీతో గెలవడం అంటే మామూలు విషయం కదని చెప్పొచ్చు. సో అలాంటి వర్మ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ గెలుపు పిఠాపురంలో దాదాపు అసాధ్యమయ్యేదే చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్కు ఈ ఎలక్షన్స్లో గెలుపు ఖచ్చితంగా అవసరం. అలాంటి సందర్భంలో ఒకవేళ వర్మ గనక పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి ఉండకపోతే, లేకపోతే వర్మ రెబల్గా పోటీ చేస్తా అన్నా, పవన్ కళ్యాణ్కి ఎదురు తిరిగి ఉన్నా, లేకపోతే ఆ ప్రాంతంలో టీడీపీ రెబల్గా పోటీ చేస్తా అన్నా పవన్ కళ్యాణ్కి లేనిపోని తలనొప్పులు వచ్చేది ఖచ్చితంగా జరిగేది. అయితే అవన్నీ పక్కన పెట్టి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ కోసం ఇంటింటా ప్రచారం చేశారు వర్మ. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుపుకి కానీ పవన్ కళ్యాణ్ మెజార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కన్నా ఆ క్రెడిట్ మొత్తం వర్మకే దక్కుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో దీని కృతజ్ఞతగా ఆయన పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు భారీ ఎత్తున ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వర్మకు థ్యాంక్ యూ వర్మ గారు అని చెప్పడం, ఆయన గురించి గొప్పగా చెప్పడం మనం చూసాం. ఏదేమైనా ప్రస్తుతం జన సైనికులు పవన్ తర్వాత వర్మను వాళ్ళ మనసులో పెట్టుకొని పూజిస్తున్నారంటే మాత్రం డౌటే లేదు.